న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు 4 దశాబ్దాల తర్వాత కలిశారు. కలిసి చదువుకొని తిరిగి 44 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలిశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలోని ఏఎఫ్టి స్కూల్ నందు 1982-83 సంవత్సరాల్లో చదివిన 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు కలిశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు 4 దశాబ్దాల తర్వాత కలిశారు. కలిసి చదువుకొని తిరిగి 44 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలిశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలోని ఏఎఫ్టి స్కూల్ నందు 1982-83 సంవత్సరాల్లో చదివిన 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు కలిశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, హోదాలు, వ్యాపారాల గురించి మాట్లాడుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలన్నీ మధురాతి మధురమంటూ పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఇకపై ప్రతి సంవత్సరం కలుసుకుంటూ ఒకరి అనుభవాలను మరొకరి చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆపదలో ఉన్నవారికి అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆపదలో ఉన్నవారికి అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 49 మంది లబ్ధిదారులకు మంజూరైన 21,27,420 రూపాయల విలువైన చెక్కులను సుబ్బరాజు మురుమళ్ల పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం కలిగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పార్టీ ద్వారా మంజూరీ అయిన 5 లక్షల సాయం పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవతి గారు, పొగాకు సత్యనారాయణ గారు, కేశవ్ తెలుగప్పండి, కేశవ్ 5 ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది. అకౌంట్లో కూడా పడింది. పేరు సభ్యత్వం తీసుకోవడం వల్ల కేవలం 100 రూపాయలు కట్టడం వల్ల ఆ కుటుంబానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం తరఫున పంపారు కాబట్టి వాళ్ళకి ఈరోజు అందజేస్తాము. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలోని దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కోనేటి ఆధునీకరణ పనులకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలోని దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కోనేటి ఆధునీకరణ పనులకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రాజపూడి పరిసర గ్రామాల ప్రజలు, భక్తుల సహకారంతో శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. హరిద్రచూర్ణమాం సమర్పయామి. ఓం సర్వస్వదేవస్వత్నే నమః. ఈశానస్య దేవశివతే నమః. ఓం దేవశివతే నమః. ఓం రుద్రస్య దేవశివతే నమః. ఓం రుద్రస్య దేవశివతే నమః. ఓం హేమస్య దేవశివతే నమః. ఓం మహతో దేవశివతే నమః. హరిణీం వర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్తిని అగ్రతులు కూడా యస్యామిరణ్యం విద్యేయం కావస్సం పురుషాణహం
దర్శనం దంతకోటిదాశ్రేషు అశ్వమేధాని చ కోటికన్యాసుదానేన ఏకవిధం శివార్పణం ఏకంచలోపత్రైష కోటియజ్ఞమన్మభేద మహాదైవేశ పూజార్థం ఏకవిధం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలవైరవదక్షిణం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకవిధం శివార్పణం ఓం దేవేశం వాహనం మధ్యశంకరం ఉదయేశ్వరాయేభ్యో ఏకవిధం శివార్పణం సజ్జయాన ప్రవర్త్యామి ధ్యాయామి ధ్యాయామి సజ్జయానం నమజ్జామి ఆవాహయామి సజ్జయానాయ నమః భయ భయాయ భాగ్యం సమర్పయామి భయ భస్మాద్యం సమర్పయామి వామదేవాయ నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవేదం సమర్పయామి రుద్రాయ నమః సమర్పయామి కాలాయ నమః సమర్పయామి సర్వవిగ్రహాయ నమః పుష్పం సమర్పయామి ఓం గణపతయే నమః ఓం గణపతాంతికాయ నమః ఓం బోధ్వాయ నమః ఓం బోధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ ఓం జ్వలాయ నమః ఓం జ్వలాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఛామస్య సూర్యస్య సర్వలింగగుస్థావేద పాణిమంత్రం పవిత్రం ఓం నమో భగవతే రుద్రాయ నమస్కారం చేసేతు దక్షిణాయ రుద్రాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి పరాయ నమః ఫలప్రమదాయ నమః దేవం దర్శయామి ఫలప్రమదాయ నమః దేవం దర్శయామి సర్వభూతతమనాయ నమః కాలే నైవేద్యం దదామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం వరాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యవర్త్రాం ఓంయామస్తో విఖ్యాయాం మహావృక్షాయామి నమస్కారం సమర్పయామి అఘోరేభ్యః ఉత్తరనిరాజనం దర్శయామి గణపతి అఘోరేభ్యః ఓం నమః శివాయ కలగద్దుకోండి బాబు కలగద్దుకోండి మళ్ళీ మర్చిపోయాను ఓం నమః శివాయ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ కోడి పందాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆత్రేయపురం మండలంలో ఉచ్చిలి గ్రామ శివారులో జరుగుతున్న కోళ్ల పందాల శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ కోడి పందాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆత్రేయపురం మండలంలో ఉచ్చిలి గ్రామ శివారులో జరుగుతున్న కోళ్ల పందాల శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఉచ్చిలి గ్రామ శివారు ఏటుగట్టు దిగువన కోడి పందాలు నిర్వహించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు రావులపాలెం రూరల్ సిఐహెచ్ విద్యాసాగర్ ఆదేశాల మేరకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ రాము ఆధ్వర్యంలో సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పందెం నిర్వహణలో పాల్గొన్న 10 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6,000 రూపాయల నగదు 40 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలవరం ఉపమండల పరిధిలో కేశనకూరుపాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలం కృష్ణంరాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలవరం ఉపమండల పరిధిలో కేశనకూరుపాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలం కృష్ణంరాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ముమ్మిడివరం కండ సంఘ చాలక్ పెన్మత్స గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ సంఘ శతాబ్ది ఉత్సవాల భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. నువ్వు చేసేటటువంటి సాధన నిన్ను శాశ్వతుడిగా, నీలో ఉండేటటువంటి ఆత్మ ప్రకాశం చేత నువ్వే భగవంతుడిగా మారగలుగుతావు అని చెప్పగలిగిన ఏకైక విశ్వాసము, దారి చూపించగలిగినటువంటి, కేవలం కబుర్లు చెప్పేసేది కాదండి, దారి చూపించగలిగినటువంటి ఏకైక ఉన్న ఒకే ఒక్క సత్యము, అదే హిందూ ధర్మము. దీనికోసం మనం చేయాల్సింది ఏంటి? ఏం ఆలోచించారా? మన జీవన విధానంలో మార్పు రాకుండా మనకి వాటంతటవే ఏవి అద్భుతాలు ఏం జరిగిపోవు. ఇందాక ఎవరో అన్నారండి, స్వామి ఇందాక మేము గతంలో గోగన్న మఠం ఇందాక ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ అయ్యాజీ వేమ వారు వచ్చారు. వారు అక్కడ రాజోలు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. వారు ఒక మాట చెప్పారు నాకు, స్వామి ఒక అద్భుతం జరిగింది మా ప్రాంతంలో, అది చెప్పాల్సి ఉన్నాము, అయితే సంక్షిప్తంగా చెప్పేయండి అన్న. మేము రామాలయానికి పెయింట్ వేయడానికి ఒక వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తి కాంట్రాక్ట్ పుచ్చుకున్నాడు. ఆ వ్యక్తి పెయింట్ వేయటం మొదలు పెట్టేశాక ఒక రోజు అయ్యాక తెలిసింది ఆ వ్యక్తి మన హిందూ విశ్వాసానికి చెందిన వాడు కాదు, క్రైస్తవుడు అని. ఏంటి ఎలాగా అని మేము మల్లగుల్లాలు పడుతున్నాం. మల్లగుల్లాలు అంటే ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నాం. ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా, మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మార్గం. ఆత్మలో నివేదనం, అమ్మకు నీరాజనం, సంఘటనం ఒక యజ్ఞం, సమిదగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. అనామికత సందేశం మనందరం ఎక్కడో మర్చిపోతున్నాము. కాసేపు కనపడబోతే విలవిల్లాడిపోయేటువంటి ఆ పసివాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో స్వాముల వారు చిన్న కథ రూపంలో చెప్పారు. కానీ చాలా పెద్ద దాంట్లో అర్థం ఉంది. ఇదంతా మనం అనుభవిస్తున్నాం, తెలియదేం కాదు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి పలు సందర్భాల్లో విలవిల్లాడిపోతున్నటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. కాబట్టి స్వాముల వారు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అయితే ఈరోజు చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ సమాజం అంతా ఇక్కడ ఎందుకు పిలిచారు, ఈ సమ్మేళనం అనేటువంటి పేరుతో ఎందుకు కలిపారు అనేటువంటి స్పష్టంగా స్వాముల వారి మాటల్లోనే వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ వల్ల ఈ సమాజానికి, దేశానికి మేలు జరిగింది. ఆ మేలుకి కృతజ్ఞతగా మనందరం కలిసి మాట్లాడుకుందామని పిలిచారు. అయితే
మీ ఊర్లో హిందువులు ఉన్నారంటే మా ఊర్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు సార్ అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటూ ఉండేవాళ్ళం. అంటే హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇది ప్రారంభంలో చాలా కాలం వింటూ ఉండేవాళ్ళం. హిందువులు ఉన్నారా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు సార్ మా ఊర్లో. అంటే వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా హిందూ ధర్మానికి ప్రతీకలుగా వాళ్ళు మాత్రమేనా? ఇవన్నీ గత కొంతకాలంగా మనం చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనకు కావాల్సినటువంటి విషయం, మనకి అతి ఆశ ఉండకూడదు, అహంకారము ఉండకూడదు, భయము ఉండకూడదు, అతి భయము ఉండకూడదు. మరి ఇంకేం చేయాలి? హిందువులందరూ మనవాళ్లే. గతంలో చేసినటువంటి పని అది. అక్క, బావ, చెల్లి, పిన్ని, తమ్ముడు ఇలా పిలుచుకున్న వాళ్ళమే మనం. ఏంటి మన కులం వాళ్ళనే పిలుచుకున్నామండి, పక్క కులం వాళ్ళని పిలవలేదా? మీ అమ్మగారు ఇదిగో వదిలింటికి వెళ్ళి ఏం వండుకుంది వెళ్ళకూర తీసుకురా అని ఎప్పుడు చెప్పలేదా మీకు? లేకపోతే పిన్నే మా అమ్మ మేము ఏమండావో కూర ఎట్టమంది అని చెప్పి ఎవరు మీ ఇంటికి మీ పైతారాల్లో రాలేదండి? మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు రాలేదా? ఇప్పుడు వస్తున్నారండి అలాగా. ఏమైంది చెప్పండి? తేడా ఏమొచ్చింది? ఏమైందంటేనండి, కర్రీ పాయింట్స్ ఎందుకు వచ్చాయంటే అవసరం. వ్యాపారం అవుతుంది కాబట్టి పెట్టారు. వ్యాపారం అవ్వలేదనుకోండి వెంకటరెడ్డి గారు పెట్టరు కదా. ఈయన మన ముమ్మిడివరం ప్రాంతంలో మంచి ఆధ్యాత్మికవేత్త వెంకటరెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి గారు మా మిత్రులు. ఎందుకు స్థాయి ధర్మాత్ముడు, ధర్మం కొంచెం తక్కువ తెలిసిన ఆయనకి అన్నట్లయితే ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. ఇంక బొత్తిగా పాపిష్టవాడు అనుకోండి, ఎదుటివాడిని నాశనం చేయాలి అన్నంత దాకా ఉంటుంది. అసలు క్షమాగుణం అనేది ఎక్కువసేనా ఉండదు అన్నమాట. ఇది ఇలాంటి క్రోధం ఉన్నదా? భగవంతుడు అక్కడ ఉండట్లేదు. మాత్సర్యము ఉండకూడదు. అంటే దేనే గొప్ప. నేను మీరు చెప్పండి ఈ విషయాన్ని. ఒక ఉదాహరణ ప్రస్తావిస్తాను. మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటున్నామండి, మనం ఒక శుభకార్యం ఏదో చేసుకుంటున్నాం. ఒక ఆయన ఒక ఆడవిడ, భార్యాభర్తలు ఇద్దరండి. వాళ్ళకి డబ్బులేం లేవు, గుణవంతులు వాళ్ళు ఏదైనా ధర్మం చెప్పగలరు. అలాంటి వాళ్ళు ఆటోలో వచ్చి మా ముందు నిలబడ్డారు. నిలబడితే ఇక్కడ ఇదిగో మీకు అన్నం వచ్చింది అన్నారు. బాగానే ఉంది. పాపం ఆవిడ గారు బయటకు వచ్చి కన్నమ్మ రా అని పిలవాలి. అదే సమయంలో క్రికెట్ పందాలు వేసుకునో ఏవో పందాలు వేసుకునో కోట్లు సంపాదించేసాడు. అక్రమార్జన సక్రమంగా సంపాదించిన వ్యక్తి ఐశ్వర్యవంతుడు. భగవంతుడు ఇచ్చాడు, దానిని మనం ఏం అనట్లేదండి. భగవంతుడు ఇచ్చాడు, యోగం కలిగింది. వాడు అహంకారం ఉండదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా, ఇప్పుడు అంత ఐశ్వర్యంతో ఉన్నా కానీ వచ్చి గుళ్ళో కింద కూర్చుని పూజ చేసుకుంటారు దంపతులు ఇద్దరు. వాళ్ళకి అహంకారాలు ఉండవు. ఇలాగా అక్రమంగా వచ్చిన వాడికి అహంకారం చేరిపోతుంది అన్నమాట. వాళ్ళు 30 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి, 23 సంవత్సరాల వయసు ఉంది, 25 సంవత్సరాల వయసు ఉంది ఆవిడికి. చిన్న పిల్లలు వాళ్ళిద్దరు బెంచ్ కారులో సర్రమని వచ్చి గుమ్మం ముందు ఆగారు. నిజాయితీగా మనం చెప్పుకుందామంటే ముందుగా ఎవరిని పిలుస్తారు ఇంట్లోకి రమ్మని, ఎవరిని విష్ చేస్తారు? ప్రారంభంలో చాలా చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. ఆ పిల్లల్ని చూసినప్పుడు మన ఇంట్లో కూడా ఈ చక్కటి పిల్లలు ఉంటే బాగుండు, ఇంత సంస్కారము ఇంత విద్య ఉండి కళ ప్రదర్శించేటువంటి పిల్లలు మన ఇంట్లో కూడా ఉంటే బాగుండు అని మీరు అందరూ అనుకున్నారు, మేము అనుకున్నాం. కాబట్టి వాళ్ళని కూడా మనం ప్రత్యేకంగా ఆశీర్వదించాలి, దీవించాలి. భవిష్యత్తులో ఇంక ఈ కళను తగ్గిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం వాళ్ళని మనం వెళ్ళేలోపు మళ్ళీ ఒకసారి అభినందిద్దాం. చివరిలో మళ్ళీ ఇంకా అవకాశం ఇద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు స్వర్గీయ దుడ్డు రాజయ్య సంస్కరణ సభ ఆదివారం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు స్వర్గీయ దుడ్డు రాజయ్య సంస్కరణ సభ ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన మహేంద్రవాడ రంగశాయి ఇంటి వద్ద కాకరపర్తి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులు ఓలేటి వెంకటరమణమూర్తి, సాలగ్రామ భీమశంకర శర్మ, కాకరపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు రాజయ్య సేవలను కొనియాడారు. ఈ గ్రామంలో ఓలేటి బంగారేశ్వర శర్మ, నృసింహదేవర, వెంకట విశ్వనాథం,
విభాష్యం, నగేష్ బాబు, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, మధునాపంతుల వెంకట చలపతి, ఆకెల నాగేశ్వరరావు, సర్పంచ్ ముద్దన వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉపనిషత్ భాగం నారాయణుడి ఏదైనా పనిని పూర్తి చేసుకుని ఉత్తమగతి ఆత్మ పరమాత్మను చేరుకోవడం అంటాం మనం మోక్షం. శరీరంలో ఉన్నటువంటి దేహధారి లోపల ఉన్న జీవుడు పరమాత్మను చేరుకోవాలంటే ఉపనిషత్తులో నారాయణంలో చెప్తారు. ఈ శరీరం ఏమిటి అన్నప్పుడు భగవంతుడు కొన్ని ప్రశ్నలు వేస్తాట. ఒకటి గృహస్థు ధర్మం, చిన్నప్పుడేమో విద్యాభ్యాసం, భార్య పిల్లలు కోసం జంతువులు కూడా తాపత్రయపడతాయి. అందరికీ చేయరు కదా, అందరికీ కలగదు. ఎందుకు చేయాలి? తాపాన్ని శమింపజేయడం. దానివల్ల అతను లోటు వల్ల వచ్చేటువంటి బాధని నలుగురు కూర్చుని రెండు మంచి మాటలు మాట్లాడుకుని ఉండడంలో ఆ జీవికి తాపం ఉపశమనమిస్తుంది. అది సంతాప సభ. అందుచేత ఈ రోజున చెప్పాను కదా, అందరికీ జరపలేదు. మరి సత్యం బాబాయ్కి ఎందుకు చేశారు? శ్రీనివాస్ మావయ్య గతించారు, శ్రీనివాస్ మావయ్యకి చేశాం, సత్యం బాబాయ్కి చేశాం, రాజే పెద్దనానికి చేస్తున్నాం. ఎందుకు? వీళ్ళందరూ సత్యం బాబాయ్ వైద్య రంగంలో సేవ చాలా ఘనంగా మనం చూసాం. వాళ్ళు సంపాదించింది అదనమాట. సూర్యపండు చెప్పాడు కదా, వాళ్ళు ఏం సంపాదించలేదు అని. కొనాలంటే ఒక్కొక్కటి 500, 800, 1000 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు. మరి అతను చాలా భాగం పుస్తకాలకే అదో వ్యసనం అని చెప్పారు. పుస్తకాల్ని వ్యసనం, పుస్తక వ్యసనైకలోనుడు. అందుచేతను అటువంటి నన్ను కాకేసి, ఒరే నువ్వు గుడి దగ్గర ఒక గ్రంథాలయం ఉందని విన్నానురా నీకు అని ఇందాక ఆయన చెప్పారు కదా, ఆయనకే బోర్డు ఇచ్చారు, నాకు కూడా 100 పుస్తకాలు ఇచ్చారు. వాటన్నిటిని నేను అందంగా పెట్టి పువ్వు పెడుతూ ఉంటాను. ఏదో వీలున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు అడిగి పట్టుకెళ్ళారు, మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేశారు. అంచేతను ప్రతి పని కూడా వాళ్ళ కుటుంబంలో మరి తాతయ్య గారి దగ్గర నుంచి, రాజయ్య తాతయ్య గారి దగ్గర నుంచి కొన్ని వస్తువులు కొందరు సొత్తు. మధునాపంతుల వారు, దుడ్డువారు, విభాష్యం వారు, ఆకుండి వారు మన బంధువుల్లో. ఈ నలుగురు ఆయుర్వేదంలో వాళ్ళు ఇంట్లో ఉండి మహారాజా వైభవాలు. వీళ్ళకి మరి మనకి ఇప్పుడు కుర్రకారికి తెలీదు. వాళ్ళ కోసం మేనాలు పంపివారట, పల్లకీలు పంపివారట. నిండినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే ఒక సుదీర్ఘమైన సంస్కృతి నిష్క్రమించినట్లే. ఒక 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి మనుషుల మధ్య అదృశ్యం అవుతే ఒక చరిత్ర ముగిసినట్లే. ఒక 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఓ పెద్ద కుటుంబం నుంచి అదృశ్యం అవుతే అనుభవ పరిమళం వాడిపోయినట్లే. అలా పలకరించినటువంటి దాంట్లో ఎరలవా అంత సాహ అన్నారు. అన్నిటి అక్షరాల్లోనూ ఎరలవలు గొప్పవి. యా పంచాక్షరిలో ఉంది, ఓం నమ శివాయ. రెండోది రా. రా అనేది రాముడి మీద ఉంది. ఇంకా ఉన్నాయి, అసలు ఉదాహరణకు ఒక్కొక్కటే చెబుతున్నాను. వా కూడా వశిష్ఠుడు. ఇలా వెళ్ళినా సరే ముందు నేను మీరు ప్రాణదాతులండి, మీరు ప్రాణాన్ని ఇస్తారు మాకండి, అలా అనకండి కాదు. ఇప్పుడు నిశాంత్ గారు అనేటువంటి డాక్టరిస్ట్ ఇక మన కాకినాడలో ఉండేటువంటి ట్రస్ట్ హాస్పిటల్లో ఉంటారు. ఆయన ఇంటి దగ్గర సంధ్యావందనం ఇవన్నీ చేసుకుని ఈ విభూతి అన్నిటితోటి అక్కడికి వచ్చి సీట్లో కూర్చుంటారు.
ఆయనకి గురువు, మన గురువు గారి దగ్గర శిష్యుడు సుబ్రహ్మణ్యం, సుబ్బతాత అంటాం, అతని దగ్గర నేర్చుకున్నాను చెప్పారు ఆయన నాకు. అటువంటి వైద్యులు, ఇప్పుడు వైద్య కుటుంబం వీరిది. ఈ వైద్య కుటుంబం పరంపర దుడ్డు రాజయ్య గారు, రామూర్తి గారు, మళ్ళీ రాజయ్య గారు. మా చిన్నప్పుడు ఈ దుడ్డువారి సంస్థానం అంటే మాకు ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. ఎంచేదంటే ఇంట్లో గడియారం ఆగిపోతే, టైం తెలియకపోతే, ఒరే దుడ్డువారు రాజయ్య గారికి అయితే దాంట్లోకి వెళ్ళి టైం చూసి రారా అనేవారు. ఏంటి ఎక్కడికి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి 9:15 అయింది అంటే అప్పుడు ఇంకో 2 నిమిషాలు కలుపుకుంటారో ఏం చేస్తారు అంటే అటువంటి స్థితిలో ఉండేది. అందరూ పెద్ద రాజయ్య గారు, రామూర్తి గారు ఇలా కూర్చునేవారు. రాజయ్య గారు కూర్చునేవారు, మందు పొట్లాలు కడుతూ ఉండేవారు. వ్యాసమూర్తి గారు కూర్చునేవారు, ఆయన కూడా ఆయన పనిచేసేవారు. నేను ఎరుగుదును ఈ పెద్ద ఆయన రాజయ్య గారు ఒక కుర్చీలో ఈ సరసభాయ నమః ఈ సంస్మరణ స్తవ దుడ్డు రాజయ్య గారు దివంగతులైనారు. వారి ఆత్మశాంతిని కోసం ఈ సభ ఏర్పాటు చేయడం అయింది. అందరూ రాజయ్య గారి గురించి తెలుసున్న చాలా మటుకి, అంటే ఇప్పుడు రాజయ్య గారికి నాకు ఒక 8 సంవత్సరాలు ఎంతో డిఫరెన్స్ అంతగా లేదు. సరస్వతి యువజన సంఘం అనేటువంటిది ఉండేది, పెద్దవాళ్ళతో ఉండేది, రామడుగుల వారు వాళ్ళతోటి. తర్వాత మా చిన్న కాకరపేట సుబ్బారావు, నేను ఇలా ఉన్నటువంటి కొంతమంది చిన్న బాల సరస్వతి సంఘం కింద ప్రారంభించాం. అది ప్రారంభించి నెమ్మదిగా ఈ సరస్వతి యువజన సంఘంలో కలిసిపోయాం. అంటే అప్పుడు మేము పెద్దవాళ్ళ వైపు డాక్టర్ గారు, మాకు బుల్లిరామూర్తి గారు మర్చిపోకూడదు. అలా అటువంటి స్థితి. అంటే రాజయ్య గారి గురించి చెప్పాలి అంటే నాకు చాలా విషయం ఉంది. కానీ మధురాపంతులు సత్యనారాయణమూర్తి అతని యొక్క ఈ ఫేస్బుక్లో మొత్తం రాజయ్య గారి గురించి అంతా పెట్టేశాడు. అలాగే మరి అసలు ముందు నంది ప్రవస్తావనలోనే మన వెంకట్రావు ఆయన గురించి అంతా చెప్పేశాడు. ఇంక చెప్పవలసినటువంటిది ఏం లేదు. అత్యంత ఇతడైనటువంటి వాడు బావగారు శ్రీ రంగసాయి గారు. రంగసాయి గారు అంటే చాలా అభిమానం. అలాగే ఆయనకి ఆఖరిని ఇంచుమించు కేవలం ఇక్కడ గతించడానికి వచ్చినట్టు ఆ 4 రోజులు మా సూర్పంట ఏదో వివాహానికి వెళ్ళవలసి వచ్చి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే మొత్తం ఆయన గతించడం జరిగింది. అలాగే సేవాపరానికి చెప్పాలంటే రంగసాయి గారికి కూడా చాలా మంచి భావాలు ఉండేవాయి. ఆయన కూడా ఎన్నో చేద్దాం అనేటువంటి కార్యక్రమాలు చేసేవాడు. సరే, తర్వాత రమణమూర్తి ఆయన్ని శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారాలు. మా అన్నయ్య గారు ఆయుర్వేద వైద్యంలో మా తండ్రి గారి తర్వాత అనుసృతంగా ఆయుర్వేద వైద్యం చేస్తూ, మా తాతగారి టైంలో ఉండేటువంటి అప్పుడు ఆయుర్వేదం వల్ల పుస్తకాలు లేవు, అప్పుడు తాటపత్ర గ్రంథాలే. తర్వాత మా నాన్నగారు అయ్యాము వచ్చేటప్పటికి కొన్ని పుస్తకాలు సేకరణ జరిగింది. మా అన్నయ్య గారు వచ్చేటప్పటికి పూర్తిగా అప్పుడు కాలానికి సరిపడేటువంటి అన్ని గ్రంథాలు కూడా సేకరించడం జరిగింది. అవే ఇవాళ రోజుని గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ బుక్స్, ఫార్మకోవియాస్ అన్నీ కూడా మా కంపెనీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండి సంపాదించడం జరిగింది మా అన్నయ్య గారు. తర్వాత మా అన్నయ్య గారికి అభిలాష సాహిత్యంలో అనేక చోట్ల ఉండేటువంటి సాహిత్య సభలకి కూడా ఆయన వెళ్ళేవారు. అందులో ముఖ్యంగా మాడుగుల నాగపండి శర్మ గారు, గరికపాటి నరసింహ గారు వాళ్ళు జరిపేటువంటి సహస్రావధానంలో పృచ్ఛుకుగా కూడా ఆయన పాల్గొనేవారు. సాహిత్య సభలు ఎక్కడున్నా సరే వెళ్ళడం, అక్కడ
వారితోటి సరదాగా కాలక్షేపం చేయడం, అక్కడ ఉండేటువంటి కొత్త పుస్తకాలను సేకరణ చేయడం ఆయన యొక్క నిత్య జీవితంలో ఒక భాగంగా ఏర్పడింది. అదే రీత్యా మన ఆయుర్వేదం ఒక పక్క సాహిత్యం కూడా ఆయన ఒకే త్రాటి మీద నడిపిస్తూ మా కుటుంబానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆ ఆయుర్వేదం కంపెనీలే ఇప్పుడు కూడా నేను నిర్వహిస్తూ తర్వాత తరానికి నాకు అందించారు. ఇప్పుడు ఆ కంపెనీని నేను నిర్వహిస్తున్నాను. నా దగ్గర కూడా 10 మంది పనిచేస్తున్నారు. నా దగ్గర నా మందుల మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు కూడా జీవిస్తున్నాయి. అది నాకు చాలా గర్వకారంగా ఉంటూ ఉంటుంది. అది మనం కొంతమందికి ఒక ఉపాధి కల్పిస్తూ 10 మందికి సేవ చేసే అదృష్టాన్ని మా తండ్రులు, మా తాతలు వీరందరూ కూడా వంశపాన నాకు అందించినందుకు వారికి శతవదంతి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాకరపత్తి వెంకట్రావు కుటుంబ సభ్యులకి మనందరికీ కూడా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకించి మా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ దుడ్డు రాజయ్య గారు గతించడం అనేటువంటిది అత్యంత బాధాకరమైన విషయం అయినా ఆయనతో ఉండేటువంటి అనుబంధం, ఆయన మీద ఉన్న గౌరవంతో ఈవేళ ఈ సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాం. దుడ్డువారి కుటుంబం వైద్యానికి, ఇంజనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కనుక దుడ్డువారి కుటుంబం. పూర్వం నుంచి కూడా గ్రామంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు వీరి ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం చేయించారు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామిని తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ దుడ్డు రాజయ్య గారికి చెందుతుంది. ముఖ్యంగా నాకు 2 విషయాల్లో వీరితో అనుబంధం ఉంది. ఒకటి, గ్రామంలో శివాలయం కట్టేటప్పుడు ఆలయ చరిత్ర రాయడంలో ఆయన చేసినటువంటి సహాయ సహకారం, అందించిన సహకారం మరువలేనిది. రెండో విషయం, గ్రామంలో ప్రతి ఏడాది లక్షపత్రి పూజ జరుగుతోందంటే నాంది వారు. ఆ రోజున నన్ను పిలిచి, నేను మన గ్రామంలో లక్షపత్రి పూజితే గ్రామం బాగుంటుంది, అందరం కూడా బాగుంటాం, కుటుంబాలన్నీ బాగుంటాయి, గ్రామం బాగుంటుందని చెప్పి దానికి సంబంధించిన భోజనాలకు అయ్యేటువంటి ఖర్చు నేను ఇస్తాను, మిగిలిన ఏర్పాటు నువ్వు చేయి అని చెప్పడం, అది ఈ రోజుకి కూడా మమ్మల్ని ఆగకుండా కొనసాగడంలో వారిని ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. ఇటువంటి అలాగే వారు ఈ సహస్రావధానాలు, శతావధానాలు అయినటువంటి మాడుగుల నాగపండి శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారి వాటిలో పుచ్చుకలుగా ఉండేవారు. ఇటువంటి వైద్యులు 90 సంవత్సరాలు కలిగినటువంటి వారు వెళ్ళిపోవడం అనేటువంటిది చింతించదగ్గ విషయం. అలాగే వారి కుటుంబానికి, వారి అమ్మాయి అయినటువంటి విశాలకి మనోధైర్యం కల్పించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు. నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.